పిండి దీపాలు వెలిగిస్తున్నారు కార్పెట్స్ మీద సహకరిస్తున్నారు, క్రమశిక్షణగా ఉంటున్నారు. మరింతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. మీరు 10 గంటలకి వెళ్ళే వాళ్ళు లాస్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవని ఆకాశమే హద్దు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న దీపోత్సవం చూద్దాం రండి. శివుని నామాలు కుంకుమ పెడుతున్నారు ఇక్కడ. ఏంటిదండి ఇది? ఏంటిది? కామినేని హాస్పిటల్స్దా? ఏం చేస్తారు? బీపీ ఒకటే. చాలా మందికి ప్రతిరోజు కూడా మేము కొన్ని సూచనలు చేస్తున్నాము. కొత్తగా వచ్చేవారికి మన కార్యక్రమానికి ఒక ఫిక్స్డ్ ముహూర్తం ఉంటుంది. ఎవరు ముందుగా దీపాలు వెలిగించద్దు. ఇక్కడికి విచ్చేసినటువంటి పీఠాధిపతులు విఐపీస్ మొదట దీపాన్ని వేదిక మీద వెలిగించిన అనంతరమే ప్రాంగణంలో చౌకీల ముందున్న దీపాలు వెలగాలి. ఎవరైనా కొత్తగా వచ్చేవారు ఉంటే ఈ కార్యక్రమానికి క్రమం తప్పకుండా వస్తున్న వాళ్ళు దయచేసి వారికి చెప్పడానికి ట్రై చేయండి. ఎవ్వరూ ముందుగా దీపాలు వెలిగించొద్దు. 365 బంచ్ ఒత్తులు తీసుకొస్తున్నారు. మీరు కార్పెట్స్ మీద కూర్చుంటున్నారు. ఇది మీ సౌలభ్యం కోసం, మీరు కంఫర్ట్గా కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశాం. దయచేసి ఎవరు కూడా 365 టైం అయితే 6 అవుతుంది. 6కి అనౌన్స్మెంట్స్ అన్ని ఇస్తున్నారు. రచనా గ్రూప్ కుటుంబ సభ్యులు ఈ గ్రౌండ్ అంతా కూడా వాలంటీర్స్ ఉన్నారు. దయచేసి ఎవరైనా బ్యాగ్లో 365 ఒత్తులు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చేసేయండి. అలాగే పిండి దీపాలు వెలిగిస్తున్నారు కార్పెట్స్ మీద. ఇవి ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా ఏర్పాటు చేశారు మీ సౌలభ్యం కోసం. కార్పెట్స్ మనం ఒక అగ్నితో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ తెలుసు. చాలు 365 బంచ్ ఒత్తులు ఎవరు కూడా వెలిగించొద్దు. 2 years 3 years ఉన్న పిల్లలు కనీసం సెల్ ఫోన్ చెప్పలేరు, పేరెంట్స్ నేమ్ చెప్పలేరు. అలాంటి చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు పరిచయస్తులకు పిల్లల్ని అప్పచెప్పండి. అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, వయోభారంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కొంచెం కూర్చోవడానికి వాళ్ళకి చోటు ఇవ్వండి. ఒకే సహకరిస్తున్నారు, క్రమశిక్షణగా ఉంటున్నారు. మరింతగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. మీరు 10 గంటలకి వెళ్ళే వాళ్ళు లాస్ట్ ఎంట్రన్స్లో పార్క్ చేస్తున్నాయి బస్సులుగా. వాలంటీర్స్ వేదిక మీద ఉన్నప్పుడు, వివిఐపీస్ మన అతిథులు వేదిక మీద ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. చాలా నాయిస్ వస్తుంది. అలా మాట్లాడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడేవి మనకి వినిపించవు. దయచేసి సహకరించండి. వివిఐపీస్ పీఠాధిపతులు స్టేజ్ మీద ఉన్నప్పుడు గ్రౌండ్లో ఉన్న వాలంటీర్స్ స్పెషల్లీ వాళ్ళకి ఈ సూచన చేస్తున్నాము. అటు ఇటు తిరుగుతున్నారు. మీరు భక్తుల్ని కూర్చోబెట్టాలి. మీరే ఎక్కువ నాయిస్ చేస్తున్నారు. దయచేసి సహకరించండి. రాబోయే కాలంలో విశేషమైనటువంటి కళ్యాణ ఉత్సవాలు మనం నిర్వహించుకోబోతున్నాం. విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోదగినటువంటి అంశం ఏంటంటే భక్తి దీపోత్సవం లోపలికి ఎంట్రీ అయ్యే ప్రతి భక్తులు కూడా చెప్పుల్ని ఎంట్రన్స్ దగ్గర వదిలేసిరండి. దయచేసి చెప్పులతో చాలా మంది తిరుగుతున్నారు. పర్స్ కూడా, వ్యాలెట్స్ కూడా పోగొట్టుకున్నారు. ఇంటి తాళాలు, సెల్ ఫోన్స్
రూమ్స్ ముఖ్యంగా కూడా మహిళా యూజ్ భక్తులకు చేస్తారు. ప్రత్యేకమైన సూచన. చాలా రద్దీగా ఉంటుంది. రాబోయే కాలంలో ఇంకా ఈ వైభోగం పెరగబోతోంది కాబట్టి మీరు చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాలి. కొంచెం పుణ్యాన్ని మూట కట్టుకొని ఇంటికి వెళ్ళాలంటే మా ముఖ్య ఉద్దేశం. దయచేసి మీరు ఇబ్బంది పడద్దు. సాక్షాత్తు కాజీపేట నుంచి వేయించేశారు శ్వేతార్క గణపతి. ఈ అందరి సమక్షంలో కోటి గణపతికి వేయించేసినటువంటి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం. కరుణ ముందు సాక్షాత్కరించే ఇల కైలాసం, ఆద్యంతం సకల దేవతా వైభవం, శంఖారావాలు, If you వేద like మంత్రాల this ఘోషలు. video, please give like, share, subscribe. Thank you for watching this video.